భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు గుండాల మండలంలోని అనంతారం గ్రామంలో పర్యటించి గర్భిణి అపర్ణ భర్త కుమ్మరికుంట్ల బాపు ఇంటిని సందర్శించారు. అపర్ణ ఆరోగ్యం ఎలా ఉంది అంటూ ఆరా తీసి న్యూట్రిషన్ కిట్ ని ఆమెకు అందజేశారు. మంచి ఆహారం తీసుకుంటే పుట్టే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుందని తెలిపారు. మార్చి నెలలో డెలివరీ కానున్న 600 మంది గర్భిణుల్లో ఒకే రోజు 300 మంది గర్భిణీలకు వెళ్లి వారి కుటుంబ సభ్యులతో చర్చించి అవగాహన కల్పించారు కలెక్టర్ హనుమంతరావు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 600 ఈడీడీస్ ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీస్ ఏవైతున్నారో 600 గర్భిణీ స్త్రీలలో 50% అంటే 300 మంది గర్భిణీ స్త్రీలు, అది కూడా హై రిస్క్ ప్రెగ్నెన్సీ గర్భిణీ స్త్రీలకి ఇండ్లకి వెళ్లేటటువంటి కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. అది కలెక్టర్ నుంచి మొదలుకొని అడిషనల్ కలెక్టర్స్, అదేవిధంగా ఆర్డీఓస్, తహసీల్దార్స్, ఎంపీడీఓస్, ముఖ్యంగా తాము మొత్తం కూడా ప్రజల యొక్క ఆరోగ్యానికి, అదేవిధంగా వారికి సేవకి అంకితమైనటువంటి వైద్య బృందం, అదేవిధంగా డిఎంఎన్హెచ్ఓ గారు, డిసిహెచ్ఎస్ గారు, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ స్టాఫ్, వీళ్ళందరూ కూడా మొత్తం గర్భిణీ స్త్రీల ఇంటి బాట పట్టారు. ఒకే కాలంలో ఈరోజు అందరం కూడా ఈ గర్భిణీ స్త్రీల ఇళ్ల వద్ద ఉన్నాం. కారణం మొత్తం చూస్తుంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్రమేపీ ఈ యొక్క డెలివరీస్ తగ్గిపోతున్నాయి. నెంబర్ 2, నార్మల్ డెలివరీ సాధారణ ప్రసవాలు కూడా తగ్గిపోతున్నాయి. సిజేరియన్స్ పెరుగుతున్నాయి. సో అది అకారణంగా సిజేరియన్స్ అవుతున్నట్టు కూడా దృష్టికి వచ్చినట్టు పరిస్థితి ఉంది. ఎందుకంటే మొదటిది నార్మల్ డెలివరీ అయితే 100% రెండో డెలివరీ 80% నార్మల్ డెలివరీ కావాలి. కానీ ఆ కేసెస్ లో కూడా సిజేరియన్ ఉండటం, సో ఇవన్నీ కూడా కొద్దిగా ఆందోళన కలిగించేటువంటి విషయాలు. సిజేరియన్ ఆపరేషన్ వల్ల తల్లి బిడ్డల యొక్క ఆరోగ్యం ఫ్యూచర్ లో కూడా ఇబ్బందికరంగా ఉండటం, ఇవన్నీ కూడా నష్టం కలిగించేటువంటి కార్యక్రమాలు. అదేవిధంగా ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో రూపాయి ఖర్చు లేకుండా అంబులెన్స్ ద్వారా ఎమర్జెన్సీ ఉంటే తీసుకెళ్లి మొత్తం కూడా కాన్పు అయ్యేంత వరకు కూడా బాగా చూసుకుంటూ, ప్రేమగా చూసుకుంటూ, సొంత తల్లిదండ్రుల్లాగా వాళ్ళని కాపాడుకుంటున్నటువంటి వైద్య బృందం. తర్వాత అదేవిధంగా కావాల్సినటువంటి మందులు ఇచ్చి, అదేవిధంగా కాన్పు చేసి, అదేవిధంగా పుట్టినటువంటి పాపకు బిడ్డకి సంబంధించినటువంటి వ్యాక్సిన్స్ గానీ అన్ని ఇచ్చేసి, నెలకి 3 నెలలకు సరిపడినటువంటి మందులు ఇచ్చేసి, మళ్లీ